దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు కోపం వస్తే ఏం జరుగుతుంది? మంటలు చెలరేగుతాయి. అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా రైతులు ఒక ఆగ్రహాన్ని ప్రదర్శించారు. యూరియా ఇవ్వకపోవడంతో గ్రోమర్ యూరియాకు సంబంధించిన ఒక షాపుపై దాడి చేశారు. రాళ్లతో షట్టర్ను పగలగొట్టి కర్రలతో మంటలు కూడా పెట్టారు. మొత్తం ఇదైతే గోడౌన్ తాళం పగలగొట్టి యూరియా బస్తాలను కూడా తీసుకెళ్లారు రైతులు. ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఇలాంటి సంఘటనలు. రైతులు చాలా చోట్ల యూరియా బస్తాల కోసం వాళ్ళు ఎక్కడైతే ఈ యూరియా షాపులు ఉన్నాయో అక్కడ చెప్పులు పెట్టి రాత్రులు గడుపుతున్నారు, అక్కడే నిద్రపోతున్నారు, అక్కడే కొన్ని గంటలు రోజులు తరబడి ఉండాల్సి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొన్నది. మనం చూస్తే కనుక ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో దాదాపు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. కానీ ప్రస్తుతానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇచ్చింది తక్కువ, ఓన్లీ 5,42,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి.